హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 25వ భాగాన్ని వినేద్దాం. చివరికి నువ్వు కోరుకున్న అమ్మాయే నీ జీవితంలోకి వచ్చింది. కంగ్రాట్స్ బావా. ఇంకా ఏమన్నా చెప్పాలా నాకు? నాకు తెలిసి అన్నీ మాట్లాడేశాను. వెళ్తాను. నా కాలేజీకి టైం అవుతుంది అని హర్ష వెనకే ఉన్న చరణ్ వైపు చూసింది. అన్నయ్య పదరా నేను డ్రాప్ చేస్తాను అని కంట్లో తడి తుడుచుకొని కార్ స్టార్ట్ చేశాడు చరణ్. అక్క అక్క జాగ్రత్త బావా. ఇక్కడే ఉండేదాన్ని. కానీ దానికి తెలియాలి కదా ఎంత తప్పు చేసి ఉందో. ఉంటాను అని నవ్వుతూ కారెక్కింది నందు. ఆమె మాట్లాడిన మాటలకి హర్ష శిలలా అలానే ఉండిపోయాడు. ఒక క్షణం నందుకి ఎదురు చెప్పాలన్న అతని గొంతు పెగల్లేదు. మాట రాని మూగవాడిలా అలానే ఉండిపోయాడు. లోపలున్న వల్లి నందు మాటలకి ఏడుస్తూ బాధపడింది. లోపలికొచ్చిన హర్ష, వల్లి, బావా ఎందుకు ఏడుస్తున్నావు? నా చెల్లి కూడా ఈ రోజున నన్ను కొట్టి బుద్ధి చెప్పే స్టేజ్‌కి వచ్చింది అంటే నన్ను నేను ఏమనుకోవాలో కూడా అర్థం కావటం లేదు బావ. తప్పంతా నాదే కదా! వల్లి ముందు నువ్వు పైకి లే అంటూ ఆమెకి చెయ్యి అందించాడు. వద్దు బావ, మళ్ళీ పైకి లేచి కింద పడలేను అంటూ నందు మాటలు తలుచుకుంది. నందు, నువ్వు చేసిన మిస్టేక్స్ చెప్పిందే కానీ నువ్వంటే ఇష్టం లేదని కాదు కదా! ఇప్పుడు నందు ఏంటి బావ? దారిన పోయే చిన్న పిల్లాడు కూడా నాకు బుద్ధి చెప్తాడు. నందు చెప్పడంలో తప్పే ఉంది. వల్లి, కొన్ని రోజుల వరకు నా జీవితం ఇలానే ఉంటుంది బావా. నువ్వేం బాధపడకు అని వల్లి అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడు? తన మీద తనకే క్లారిటీ లేనప్పుడు. స్లోలోకి వచ్చిన చరిత తన చుట్టూ అందరినీ చూసి బాధపడింది. చరిత ఎలా ఉంది నాన్న అంటూ భారతమ్మ గారు ఆప్యాయంగా పలకరించారు. అమ్మమ్మ అంటూ కంటి నిండా నీళ్లతో చూస్తుంది. ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేశావు? విషం తాగినప్పుడు గుర్తుకు రాలేదా ఈ అమ్మమ్మ మావయ్య అత్తయ్యని? ఏం చేయనమ్మమ్మ, బావ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదనిపించింది అని చరిత అనగాని అందరూ కంటి నిండా నీళ్లతో చూశారు. ఎందుకురా నీలాంటి బంగారాన్ని కాదన్న వాడి కోసం పాకులాట? విషం తాగావు, పొయ్యేది నువ్వే కదా. వాడికే, వాడు బానే ఉంటాడు అంటూ చూసినా నువ్వే కదా అన్యాయం అయిపోయేది అని కోప్పడింది గాయత్రి. ఎందుకత్తయ్య అంత కోపం? మరి విషమెందుకు వాడి కోసం తాగావు? ఏం చేయనత్తయ్య, చిన్నప్పటి నుంచి నాతో ప్రతి విషయం పంచుకునే బావ ఈరోజు వల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం పైగా నేనంటే ఇష్టం లేదని బావనుడితో మీ అందరికీ అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. ఆ బాధలో నిజంగానే ఒంటరిదాన్ని అనిపించి విషం తాగేశాను అత్తయ్య అంటూ ఏడుస్తూ చెప్పిన చరిత మాటలకి అందరి కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. చరిత, నువ్వే చెప్పు. మావయ్య చిన్నప్పటి నుంచి నన్ను ఎంత బాగా చూసుకున్నాడు బావ. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, చివరికి నాకు సంతోషం వచ్చినా ప్రతిదీ తనతో పంచుకునే నేను ఈ రోజున నా బాధ, నా కష్టం ఎవరికి చెప్పుకోను. చెప్పు మావయ్య. వల్లి మీద నా కోపం లేదు. ఎందుకంటే మనమందరికీ నచ్చాలన్న రూల్ లేదు కదా. అంతేకాదు నా ప్రేమ బావకి నచ్చాలని లేదు. కానీ వాడి కేరింగ్, ఎఫెక్షన్ అన్నీ నా మనసుని మార్చేశాయి. మరి ప్రేమించకుండా ఎలా ఉండగలను? నాకు తెలియక అడుగుతున్నాను. నాది తప్ప, ఇష్టపడిన నా మనసు తప్ప గుండెల్లో ఉన్న బాధని ఎలా బయట పెట్టాలో కూడా అర్థం కావడం లేదు చరితకి. ఆ టైంలో చరిత్రని చూస్తే ఎవరికైనా కంట్లో తడి రావాల్సిందే. తల్లి, ప్లీజ్ రా. చూడు ఎందుకు ఏడుస్తున్నావు? మరి నా బావ నాకు దూరం అయిపోయాడు కదా, ఏడవకుండా ఎలా ఉంటాను? చూడు, బావ కోసం ఏడవకు. వాడికంటే అందగాడిని, మంచివాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని సురేంద్ర అనగాని, ఎంత అందగాడిని తెచ్చి పెళ్లి చేసినా బావ లెక్క రాదు కదా మావయ్య. చరిత మాటలకి అందరికీ ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఏడుస్తూ ఎప్పటికో తన బాధని ఆపుకుంది. భారతమ్మ గారికి చరితను చూస్తుంటే ఎంతకీ దుఃఖం ఆగడం లేదు. ఏడుస్తూ బయటకొచ్చి ఎదురుగా గ్లాస్ డోర్ నుంచి చరితను చూస్తున్న అర్జున్ని చూడంగానే ఎక్కలేని కోపం వచ్చింది. ఏంట్రా, ఇంకా నువ్వు వెళ్ళలేదా? నానమ్మ, నీ మాటలకి నా గుండె నిజంగానే పగిలిపోతుంది. ప్లీజ్. ఆల్రెడీ దాని గుండెని నువ్వు ఎప్పుడూ ముక్కలు చేస్తావు. దాని బాధతో పోలిస్తే నీ బాధ ఎంతరా? నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు కదా. పోరా నా కళ్ళ ముందు నుంచి. నువ్వు కనిపించకు. నీ మాటలకి బయటికి వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ నానమ్మ, అదెలా ఉందో చూద్దామని వెనక్కొచ్చాను. ప్లీజ్, దాన్ని చూసి వెళ్ళిపోతాను నానమ్మ. ఎందుకు? ఇంకా వెక్కి వెక్కి ఏడ్చి అది మానసికంగా కృంగిపోయి మనసులో లేకుండా ఉండడానికా? నానమ్మ, వద్దు. నువ్వు దాని కంటికి కనిపించకు. చెప్పాను కదా ఆస్తిలో సగభాగం ఇస్తానని. ఇంకా ఎందుకొచ్చావు అని భారతమ్మ గారు గట్టిగా కేకలు వేసేసరికి కంగారుగా బయటకొచ్చింది గాయత్రి. గ్లాస్ డోర్ నుంచి అర్జున్ని చూసిన చరిత, మావయ్య, బావనెందుకు తిడుతున్నారు? వాడు చేసిన పనికి కొట్టాలా లేదంటే తిట్టాలా? తిట్టండి ఏంటి? తిట్టడం ఏంటి? కొట్టడం ఏంటి మావయ్య? బావ ఏమీ విషం తాగమని అనలేదు కదా. ఎందుకు బావని తిట్టడం? ఒకసారి బావని పిలువు మావయ్య. ఎందుకురా?
పర్లేదు మావయ్య పిలు. వాడి ముఖం చూస్తే నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు. నేను కూడా వాడితో మాట్లాడాలి మావయ్య. చరిత పర్లేదు మావయ్య అని చరిత అనగాని సురేంద్ర తప్పక బయటికెళ్ళాడు. ప్లీజ్ నానమ్మ ఒక్కసారి. వద్దు అని చెప్పాను కదరా పోరా బయటికి. అమ్మా ఆవేశపడకు అంటూ బయటకొచ్చిన సురేంద్ర అర్జున్ని చూసి వెళ్ళి లోపలికి అన్నాడు. రేయ్ సురేంద్ర, చరిత మాట్లాడాలి అంటుందమ్మా, మాట్లాడ్ని అని సురేంద్ర అనగాని ఎవరూ అడ్డు చెప్పలేదు. అర్జున్ కంట్లో తడి తుడుచుకొని లోపలికొచ్చాడు. ఎలా ఉంది చరిత? నోటి మాట పైకి రావటం లేదు. బాగానే ఉంది బావా అంటూ అర్జున్ని చూసింది. ఎందుకింత పిచ్చి పని చేస్తావు? నీకు తెలుసా టెన్షన్ పడ్డాను. నా గురించి నీకు టెన్షన్ ఎందుకులే కాని ఇంతకీ వల్లి ఎక్కడా? సూటిగా అడిగిన చరిత మాటలకి అర్జున్ షాక్ అయ్యాడు. నీ ముఖం ఎందుకు అలా ఉంది? ఇద్దరి మధ్యన గొడవ జరిగిందా? చరిత అలా అడిగేసరికి అర్జున్ ఏం మాట్లాడలేదు. కామ్గా చరితని హత్తుకుని బాధపడ్డాడు. అర్థమైంది. వల్లి నీతో గొడవ పడింది కదా? ఎందుకు బాధపడుతున్నావు? కొన్ని రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు కానీ ఎందుకు వల్లి పూర్తిగా నన్ను అర్థం చేసుకోలేకపోయింది అనుకుని బాధపడ్డాడు. కారు ఇంటి ముందు ఆపి లోపలికొచ్చారు చరణ్, నందు. అన్నయ్య కాఫీ తాగి వెళ్తూ కూర్చో అని నందు కిచెన్ రూమ్కి వెళ్తుంటే, నందు ఏంటన్నయ్యా నీతో మాట్లాడాలి కూర్చో. ఏంటన్నయ్యా నవ్వుతూ సోఫాలో కూర్చుంది. ఇంత జరిగినా నీకు బాధగా లేదా? బాధ ఎందుకన్నయ్యా? ముందు నుంచి అనుకున్నదే కదా జరిగింది. బాధ ఎందుకు? మరి నీ జీవితం? అన్నయ్య ఇప్పుడు వల్లి అక్క హర్ష బావ ఇద్దరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ వాళ్ళు చేసిన తప్పులేంటో చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితిలో నా మాటకి వాళ్ళకి కోపం వస్తుంది తప్ప ఎందుకు ఆ మాటలు అన్నానో వాళ్ళకి అసలు అర్థం కాదు. హర్ష బావ మెంటాలిటీ నాకు బాగా తెలుసు. ఎవరు చిన్న మాట అన్నా కూడా పడడు. తను చేసిన తప్పేంటో వేలెత్తి చూపిస్తే చాలు ఎక్కలేని పౌరుషం వస్తుంది. ఇంకా వల్లి అక్క తన మనసు చాలా మంచిది కానీ ఎక్కువ పిరికితనం, భయం. దానికి తోడు దానికి స్వార్థం కూడా ఉంది. ఎవరైనా ఏమైనా అంటారన్న భయం తప్ప పోనీ తను చేసిన పని తప్పో ఒప్పో అన్నది ఆలోచించదు. ఇది వాళ్ళ జీవితం, వాళ్ళ నిర్ణయం అన్నయ్య. బావ నన్ను మధ్యలోనే వదిలేస్తాడని నాకు తెలుసు అన్నయ్య. అందుకే మధ్యలో ఆపేసిన చదువు కంటిన్యూ చేస్తున్నాను. మరి చదువు తర్వాత ఇంకేముందన్నయ్య? జాబ్. ఆ తర్వాత నన్నేం అడగాలనుకుంటున్నావన్నయ్యా? ఇచ్చిన మాటకి నిలబడే మనస్తత్వం నీది. మరి నువ్వు కూడా చిన్న మిస్టేక్ చేశావు కదా? నేను మిస్టేక్ చేయడం ఏంటన్నయ్యా? మీ అత్తమ్మకి ఇచ్చిన మాట ఆవిడ చెప్తేనే కదా నువ్వు కుటుంబం అందరికీ మాటిచ్చి హర్షాన్ని చేసుకున్నావు. ఇప్పుడు వల్లి వచ్చిందని నీ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని చూస్తున్నావా? లేదన్నయ్య, నేను ఏమైనా ఇచ్చిన మాట తప్పడం లేదు. అవును, భార్య స్థానం నుంచి తప్పుకుంటున్నాను కానీ మరదల స్థానం నుంచి కాదు కదా. నీ అంత తెలివి నాకు లేదులే నందు. హర్ష చేసింది తప్పే కానీ ఎందుకో నువ్వు తనని వల్లికి ఇచ్చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వాడికంటే బుద్ధి లేదు. కనీసం నువ్వైనా ఆలోచించాలి కదా మెడలో ఉన్న పసుపు తాడు కోసం. బంధం కలుపుకొని నువ్వంటున్నావు కానీ తనకు అసలు బంధం అంటేనే ఏంటో కూడా తెలియలేదు. నువ్వు ఇప్పుడైనా వాడిని మార్చొచ్చు కదా అమ్మా. నువ్వు ఒంటరిగా ఎంతకాలం అని ఉంటావు? మార్చుకోవడానికి తనేమీ చిన్న పిల్లాడు కాదన్నయ్య. బాధ్యత తెలిసిన మనిషి. తనకి మాత్రం తెలీదా ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో? ఆ బుద్ధే ఉంటే వాడెందుకు ఇలా ఉంటాడులే. నీ నిర్ణయం నాకు అర్థమైంది నందు. కానీ ఒంటరి జీవితం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. నీకు తోడుగా ఈ అన్నయ్య ఉంటాడు అని నందుకి ధైర్యం చెప్పి బయటకొచ్చాడు. కానీ చరణ్కి హర్ష వల్లీల మీద ఎక్కడలేని కోపం వచ్చింది. నిజంగానే మీ ఇద్దరికి చాలా స్వార్థం. కట్టుకున్న భార్య సంగతి ఏంటన్న ఆలోచన కూడా లేదు వీడికి. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూసి అప్పుడు ఆలోచిస్తాను వీడి సంగతి ఎవరికి చెప్పాలో అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. కూర్చున్న నందు తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. ఎంతకీ తన ఆలోచనలు ఆగడం లేదు. దేవుడా, నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఇష్టం లేని వ్యక్తితో ఎన్ని రోజులని కాపురం చేస్తాను? దేనికైనా హద్దుంటుంది కదా అని తనలోని తాను కాసేపు ఆలోచించుకుని రూమ్కి వెళ్ళింది. నందు కాసేపు చరణ్ మాటలు తలుచుకొని వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అత్తయ్య. నందు. గగన్ గారి వాయిస్లో బేస్ వచ్చేసరికి నందుకి కొంచెం భయం వేసిందనే చెప్పాలి. ఏమైంది అత్తయ్య, కోపంగా ఉన్నావు? ఏమైందా? నీకు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? అత్తయ్య, హర్ష వల్లి కోసం వెతుకుతున్నాడంట కదా, నిజమేనా? అత్తయ్య, ఏంటి షాక్ అవుతున్నావు? విషయం నాకెలా తెలుసనే కదా. అత్తయ్య, మంగిని పని లేక నీ దగ్గర పెట్టలేదు. అయినా వాడు సిగ్గు లేకుండా కూడా వల్లి కావాలంటున్నాడంటే ఏం చెయ్యాలి? అత్తయ్య, అత్తయ్య మీకు విషయం పూర్తిగా తెలీదు. బావ అక్క కోసం
వెతుకుతున్నాడే తప్ప తనని కావాలని ఆలుకోవడం లేదు. ఓ, అలా నీకు చెప్పాడా? ఎందుకత్తమ్మా ఎప్పుడు లేనిది అంత కోపం మీకు? వాడు చేసే వెధవ పనులకి నువ్వు చేసే పిచ్చి పనులకి కోపం రాక ఏమొస్తుంది? మనశ్శాంతి కోసమని ఊరు వచ్చినా ఇక్కడ కూడా సుఖం లేకుండా చేస్తున్నాడు వీడు. అందరికీ అందరూ బాగానే తయారయ్యారు అంటూ కోపంగా గగన్ గారి ఫోన్ కట్ చేయగాని నందు ఏడుస్తూ కూర్చుంది. ఎందుకత్తయ్య మీ అబ్బాయి చేస్తున్న పనులకి నన్ను తిడతారు అనుకుని తన బ్యాగు ఫోను తీసుకుని బయటకొచ్చి కారెక్కింది. ఎక్కడికమ్మా? కాలేజీకేనా? అవును బాబాయ్ అని అంతలోని బాబాయ్. ఏంటి నందు? కాలేజీకొద్దు, గుడికి పోనీ బాబాయ్. సరే అమ్మా అని డ్రైవర్ కారు పోనిచ్చాడు. గగన, ఏంటి నువ్వు చేస్తుంది? మరేంటండి, ఏం చెయ్యాలి? తప్పు చేస్తుంది నీ కొడుకు అయితే కోపం చూపించాల్సింది నందు మీద కాదు, హర్ష మీద. ఏం చేయాలో నీకు తెలీదా? అయినా వాడు చేస్తున్న తప్పుకి నందు మీద విరుచుకుపడడం కరెక్ట్ కాదు కదా. నాకు తెలుసండి, కానీ ఏం చేయను. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకవైపు ఉదయ్, ఉమా వీళ్ళిద్దరి కోసం అడిగితే నిజంగానే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? చేసింది మనమే కదా, కాబట్టి మనమే ఏం చేస్తున్నా నందుకి న్యాయం చేయాలి. ఏంటండి మీరనేది? అవును, వాడింకా వల్లి కోసం వెతుకుతున్నాడంటే వాడి మనసు వల్లిని కోరుకుంటుందనే కదా. అవును, అదే కదా అర్థం. ఎలానో వాడికి దానికి పెళ్ళై కొన్ని రోజులు అవుతుంది కాబట్టి సంవత్సరం అవ్వగానే ఇద్దరికి విడాకులు ఇప్పించేద్దాం అని రవిచంద్ర అనగానే గగన షాక్గా చూసింది. ఏంటండి పిచ్చిగాని పట్టిందా? పట్టింది నాకు కాదే, నీ కొడుక్కి. వెళ్ళి వాడిని దుమ్ము దులుపు. అయినా నందు ప్రేమకి వాడు అన్నీ మరిచిపోతాడనుకుని ఇన్ని రోజులు ఊహలతో బ్రతికేశావు, కానీ ఇప్పుడు ఏమైందో చూసావు కదా. అయినా నాకు తెలియక అడుగుతున్నాను గగన, నీ మాట నా మాట వినని వాడు నందు మాట విని కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెడతాడనుకున్నావు? నందు మీద నమ్మకంతో. ఇంత జరుగుతున్నా కూడా నీకు నందు మీద నమ్మకం ఉందా? ఉంది. ఇసుమంత్ అయినా హర్షాకి లేకపోయినా నాకుంది. ఒక ఆడదానిగా చెప్తున్నాను. నందు కాళ్ళు పట్టుకునే రోజు తప్పకుండా వాడికొస్తుంది. అంతేకాని నువ్వేమీ చేయలేనంటావు. సూటిగా అడిగాడు రవిచంద్ర. ఎప్పుడు లేనిది భర్త మాటల్లో కోపం చూస్తున్న గగన ఏం మాట్లాడలేకపోయింది. మాట్లాడు గగన, అన్ని విషయాల్లో న్యాయంగా మాట్లాడి నువ్వు ఎందుకు ఈ విషయంలో కోపం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు? ఏమీ చేయలేక కాదండి. ఇదేమన్నా చిన్న విషయమా? ముడిపెట్టాం. ఎందుకు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారనే కదా. ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు. నందు అంటే ఏంటో హర్షకి పూర్తిగా తెలియదు. కానీ నందుకి హర్ష కోసం మాత్రం బాగా తెలుసు. అందుకే నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. మీరన్నట్టుగానే హర్ష మారకపోతే మీరు చెప్పిందే నేను చేస్తాను, సరేనా? నువ్వు చేసేదేంటి గగన? దగ్గరుండి మనమే వాళ్ళకి విడాకులు ఇప్పిద్దాం. వాడికి మరీ ఇంత గారాబం పెట్టి పాడు చేస్తున్నాం అనుకోలేదు అని కోపంగా రవిచంద్ర తన రూమ్కి వెళ్ళంగానే గగన ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు లేనిది ఈయనేంటి కొత్తగా ఇంత కోపంగా ఉన్నారు? అయినా ఆయన అరవటంలో తప్పే ఉందిలే. ఎంత కాదన్నా నందు స్వయాన మేనకోడలు. బాధ ఉంటుంది, కానీ ఈ మూర్ఖుడు మారడు అనుకుని బాధగా సోఫాలో కూర్చుంది. రూమ్కొచ్చిన రవిచంద్ర కోపం అంతా ఇంత కాదు. వల్లి కోసం వెతుకుతున్నాడన్న ఊహే ఆయన మనస్సు భరించలేకపోతుంది. భార్య ఉండగా అక్క కావాలంటూ వీడు చేస్తున్న పనులకి నిజంగానే కేసు పెట్టి జైల్లో పడేయాలి ఈ ఇడియట్‌ని. అప్పుడు కాని బుద్ధి రాదు ఇంకా. ఈ గగన పరువు ప్రతిష్ఠ అంటూ ఆ రోజు తన నిర్ణయం చెప్పి ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసి ఇప్పుడు బాధపడుతుంది. ఎంత బాధపడి ఏ లాభం? నందుకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అనుకున్నాడు. కారు గుడి ముందు ఆగడంతో లోపలికి వచ్చింది నందు. కాసేపు దేవునికి దండం పెట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంది. ఆ టైంలోనే గుడికొచ్చిన కరణ్ ఎదురుగా ఉన్న నందుని చూసి షాక్ అయ్యాడు. ఏంటి నందు ఇక్కడుంది, కాలేజీకి వెళ్ళలేదా అనుకుని ఆలోచిస్తూ దేవునికి దండం పెట్టుకుని బయటకొచ్చాడు. నందుని పలకరిద్దామనుకున్నాడు, కానీ ఎందుకో నందు ముఖం చూసి మొన్ననే సైట్ కొడితేనే కనిపెట్టేసింది. ఇప్పుడు మాట్లాడితే నీకెందుకు అంటుందేమో అనుకున్నాడు, కానీ కరణ్ మనసు కుదురుగా ఉండడం లేదు. నందు నందు ఆలోచనలో ఉన్న నందు కరణ్ మాటలకి తేరుకొని, కరణ్ గారు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, మామూలుగానే మీరేంటి గుడికొచ్చారు? ఏ రాకూడదా? అలా అని కాదు, మామూలుగానే అడిగాను. ఏంటి డల్లుగా ఉన్నావు? నీ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. మీ వారు పట్టుచీర కొనలేదని గొడవపడ్డావా ఏంటి? వెటకారంగా అన్న కరణ్ మాటలకి నందు ఏం మాట్లాడలేదు. ఎప్పట్లానే చిరునవ్వు నవ్వింది. ఇంటి గుట్టు బయట పెట్టడం ఇష్టం లేక. ఏంటి, నేను చెప్పేది నిజమే కదా? పైగా మంచి అమ్మాయిలా ఉంటావు, కానీ నిజంగానే సూర్యకాంతానివి నువ్వు. పట్టుచీర కోసం ఏడ్చి సాధించైనా మీ వారితో కొనే వరకు ఊరుకోవు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను పైకి మంచిదానిలా కనిపించే దయ్యాన్ని. హలో నందు గారు, నేనేదో సరదాగా అన్నాను, మీరు లైట్ తీసుకోండి. నేను నార్మల్గానే అన్నాను కరణ్. సరే, నాకు టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళాలి. ఇప్పుడా? 1 అవర్ లేట్ అయినంత మాత్రాన కాలేజే మూసేయరులే. నీతో మాట్లాడడం కష్టం నందు. అందుకే నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడరు.
ఈ రోజుల్లో ఒకరు చేసిన తప్పేంటో ముఖం మీద చెబితే ఎవరికి నచ్చుతుంది? అబ్బా! నువ్వు భలే చేశావు అని మనసులో తిట్టుకొని చెప్తే నచ్చుతుంది. ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఊరికి ఎప్పుడు దూరం కదా! సామెత సరిగ్గా గుర్తులేదు. తెలిసింది చెప్పేశాను. ఏంటో నందు, పైకి నవ్వుతూ మాట్లాడతావు కానీ నీ మాటల వెనక చాలా అర్థం ఉంటుంది. ఏం చేయను, కొన్ని కొన్ని పరిస్థితులు మనకి వెంటనే గుణపాఠం నేర్పుతాయి. సరే బాయ్ కరణ్ అని నవ్వుతూ కారెక్కింది నందు. ఆ నవ్వును చూసిన కరణ్ బాధపడ్డాడు. ఏంట్రా ఎప్పుడు చూసినా తనతో మాట్లాడడం, నవ్వడం, బాధపడడం తప్ప ఇంకేం చెప్పవా నందుకి? ఎందుకో తెలీదు, తను డిస్టర్బ్‌గా ఉంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. ఎందుకైనా మంచిది నందుకు దూరంగా ఉండరా. చూస్తుంటే నందు పరిస్థితి బాలేదేమో. అవును, దూరంగా ఉండను కానీ తన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలియాలి. సరిపోయింది, నువ్వు మారవు అని తిట్టాడు అరుణ్. ఎలా ఉంది మా? బానే ఉంది మావయ్య. సరే ముందు కాఫీ తాగి టాబ్లెట్‌లేసుకో, నేను ఆఫీస్‌కెళ్తున్నాను. సరే మావయ్య. చరిత, ఏంటి మావయ్య? జరిగిందేదో జరిగింది కాబట్టి అంతా మర్చిపోయి నాతో ఆఫీస్‌కొచ్చేయమ్మా. మావయ్య, ఇంట్లో ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. అందుకే లైఫ్ మూవ్ అవ్వాలి. అంటే ఒక్కోసారి మన మనసుకి నచ్చనివి కూడా చేయాల్సొస్తది. నీ మాటని నేనెప్పుడు కాదనలేదు మావయ్య. నా హెల్త్ సెట్ అవ్వక నేనే ఆఫీస్‌కొస్తాను. గుడ్ బంగారం. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు అని చరిత తలపై ప్రేమగా నిమిరి అక్కడి నుంచి వెళ్లారు సురేంద్ర. అప్పుడే లోపలికొచ్చిన అర్జున్ చరితను చూసి, ఎలా ఉంది చరిత? బానే ఉంది బావా. నేనెందుకు నా మనవరాలు రూమ్‌కొచ్చావు? లోపలికొస్తూ అడిగింది భారతమ్మ. తప్పు చేసినంత మాత్రాన నేను బంధుత్వం వదులుకోలేను కదా! అవును, నువ్వు చెప్పిన మాట నీకు సూట్ అవ్వదులే కానీ, మంచి మనసున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఆస్తి పేపర్స్ నీ బెడ్ మీద పెట్టాను, వెళ్లి తీసుకో. ఆస్తి పేపర్స్ ఏంటమ్మమ్మా? ఏమీ తెలియక అడిగింది చరిత. నిన్ను కాదన్నవాడు నా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అయినా భార్యతో కలిసి ఉంటాడు కానీ మనతో ఎందుకు కలిసి ఉంటాడు? నానమ్మా, ఉన్న మాటే కదా అన్నాను. నీ మాటను కాదని నేను ఏ పని చేయలేను కానీ ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు. నిజంగానే నన్ను ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటావా? 2 సార్లు చెప్పాను కదా వెళ్ళిపో అని. అమ్మమ్మ, బావతో ఎందుకలా మాట్లాడతావు? నువ్వు ఊరుకో చిన్నపిల్లవి అంటూ కోపంగా అర్జున్ వైపు చూసి, ఎంతసేపు నిలబడతావు? దానికి చెప్పాల్సిన మాటలు ఎలానో చెప్పేశావు కదా అని భారతమ్మనగాని అర్జున్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.